कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, श्री वृंदावन धाम की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौरभक्तवृंदा। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय। మనము నిన్న మహాప్రభువుల వారు నిత్యానందుల వారితో వ్యాస పూజ చేయమని చెప్పారు. వ్యాసదేవుడి వ్యాస పూజ చేయమని చెప్తే దానికి ఎవరిస్తారు ఆతిథ్యాన్ని అంటే శ్రీవాసాచార్యుల వారు ఇస్తారు అని చెప్పారు. సో శ్రీవాస ఆంగణంలో ఈ వ్యాస పూజ మహోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నారనమాట. అయితే శ్రీవాస పండితుల వారు మెయిన్ పండితుడు అయ్యాడనమాట. తను పూజా విధానాన్ని ఇలా చెయ్యి ఈ మంత్రం చెప్పు, నువ్వు ఇవన్నీ ఇలా చెయ్యి అనేసి నిత్యానంద మహాప్రభుతో చేయిస్తున్నారనమాట. చెప్తూ ఉంటే తను చెప్పినట్టుగా తను చేయట్లేడంట. తను ఏం చేస్తున్నాడు, తన మనసులో తను ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. శ్రీవాస పండితుడికి ఏమీ అర్థం కాక ఏం చెప్పినా తను చెయ్యట్లేదు అనేసి అంటాడనమాట. వ్యాసదేవుడికి తను మాల నర్పించమంటే నిత్యానందుల వారు ఆ మాలను తీసుకొచ్చి గౌరసుందరుడి యొక్క మెడలో వేశారనమాట. ఆ విధంగా గౌరసుందరుడిని మొత్తముగా తను ఏం చేస్తున్నాడు అంటే తన హృదయంలో తన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, తన లీలలో తను రమిస్తూ ఉన్నాడనమాట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు నిత్యానందుల వారి యొక్క స్వభావం గురించి చెప్తున్నారు. ఏంటంటే నిత్యానంద మహాప్రభు యొక్క స్వభావం అంటే తను సేవక భగవానుడు. తను ఎప్పుడూ కూడా ఏ క్షణము కూడా స్వామి యొక్క సేవ తప్పితే ఇంకొకటి తను ఆలోచించడు. తను ఎప్పుడూ కూడా స్వామి యొక్క సేవ కోసం తత్పరుడుగా ఉంటాడు. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు అవతారం తీసుకున్నారో ఆయనకి సేవ చేయడం కోసం గాను తను లక్ష్మణుడిగా వచ్చాడు, రాముడిగా వచ్చినప్పుడు లక్ష్మణుడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు బలరాముడిగా వచ్చాడు. స్వామి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ లీలలు చేస్తున్నా, ఎక్కడ ఏ విధంగా అవతరించినా అక్కడ ఉన్నటువంటి ప్రదేశంగాను వస్తువులుగా గాను ఆ పూజ అర్చన తనకి చేసేటటువంటి అన్ని పరిసరాలుగాను తర్వాత అక్కడ ఉన్నటువంటి వస్తువులుగా తనని తాను విస్తరింప చేసుకొని స్వామి యొక్క సేవలో తను ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి సేవక భగవానులు వీళ్ళిద్దరు కూడా నిత్యంగా ఏం చేస్తూ ఉన్నారంట, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఒకరి హృదయంలో ఒకరిని ధ్యానిస్తూ వాళ్ళిద్దరు కూడా రమిస్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా బలరాముడి యొక్క తత్వం గురించి మనకి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్పారనమాట. మరి ఆ నిత్యానంద మహాప్రభువే సాక్షాత్ ఆ బలరాముడు. మరి నిత్యానంద మహాప్రభుకి బలరాముడికి భేదాన్ని చూసిన వాళ్ళు భగవంతుడి యొక్క ప్రేమని పొందలేరు అని చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చైతన్య మహాప్రభే చెప్తున్నారు. ఎవరైతే నిన్ను అపరాధం చేసి, నీ పట్ల అపరాధం చేసి, నిన్ను సరిగా అర్థం చేసుకోకుండా నన్ను పూజించి నన్ను చేరాలి అని ప్రయత్నించి వాడు చేరలేడు. ఎవరైతే నిన్ను అర్థం చేసుకొని నిన్ను పూజిస్తారో వాళ్ళు నా దగ్గరికి చేరుతారు అనేసి చెప్తున్నారనమాట. ఎవరైతే నిన్ను అర్థం చేసుకుంటారో, ఎవరైతే నువ్వు చెప్పినట్టుగా భక్తి చేస్తారో, నీకు శరణాగతులు అవుతారో వాళ్ళకి నా ప్రేమ దక్కుతుంది అని చెప్పేసి, నా యొక్క ప్రేమని నేను వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే మన ఆచార్యులందరూ శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆది గురువు బలరాముడు. ఆయన యొక్క కృపతోనే మనము భగవంతుడైన దేవాది దేవుడైన కృష్ణ
కృష్ణుని చేరుకోగలుగుతాము అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఆ సేవక భగవానుడైన బలరాముల వారికి జై. సో వ్యాసపూజ మహోత్సవం రోజంతా కూడా ఆ విధంగా అయిపోయింది. సో అయిపోయిన తర్వాత వ్యాసదేవుడి యొక్క ఏదైతే ఆయనకి అర్పించాలని పెట్టినటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో ప్రసాదాలు అవన్నీ కూడా తెప్పించి అందరికీ కూడా వితరణ చేశారు. తర్వాత బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారు అంటే అది బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైందంట. కానీ ఆ శ్రీవాసాచార్యుల యొక్క ఆ గొప్ప భక్తుడి యొక్క సేవలో ఉన్నందుకు ఆయన ఇంట్లో ఉన్నటువంటి పరివారంకి కానీ దాసగణానికి కూడా అది సుదుర్లభమైపోయింది అనేసి చెప్తున్నారు. ఇంకా దానికంటే ముందు చైతన్య మహాప్రభు ఏం చేశారు, తన షడ్భుజ అవతారాన్ని తను ప్రదర్శింపచేశారు. ఆ షడ్భుజ అవతారాన్ని చూసిన తర్వాత ఎవరైతే చూస్తారో ఎవరైతే వింటారో వాళ్ళకి బంధ విమోచనం కలుగుతుంది అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్పారనమాట. మరి భగవంతుడు ఎప్పుడు నిత్యంగా ఆయన పైనే సంకర్షణుడు, ఆదిశేషుడు, బలరాముడు ఆయన పైన ఎప్పుడు తను క్షీణిస్తూ ఉంటాడు. ఆయన లేకుండా ఎప్పుడు ఏ లీలలు కూడా జరగవు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అవతరించాలి అనుకుంటే ఆ ప్రదేశం ఆ ధామము కూడా బలరాముల వారే. మరి ఆయన లేకుండా అవ్వదు. ఆయన యొక్క అవతారాలన్నీ ఆయనకు తెలుసు. కాకపోతే తను ఇప్పుడు షడ్భుజ ఆ రూపాన్ని చూసి తను మూర్చిపోయాడే, ఇది లీల మాత్రమే అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారు. అంటే నిత్యానంద మహాప్రభు చేసేటటువంటి గౌరసుందరుణ్ణి చూసి తను చేసేటటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్టలని చూసి తను సామాన్యుడు అని అనుకోవద్దు మనం, ఆయన సాక్షాత్ బలరాముడే అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. సో ఆ విధంగా నిన్న ఈ అధ్యాయం అయిపోయింది. ఈరోజు 6వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాము. అయితే ఈ 5వ అధ్యాయం చివరిలో ఏం చెప్పారు, నేను అద్వైతాచార్యుల వారిని కలవాలనుకుంటున్నాను అనేసి చెప్పారు. సో ఇప్పుడు ఆయనని రప్పించడం కోసం గాను శ్రీవాస పండితుడి యొక్క సోదరుడైనటువంటి రమాయి పండితుడిని తను శాంతిపురానికి ఇచ్చి పంపిస్తారనమాట. ఆ సన్నివేశాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. చైతన్య భాగవతం మధ్యఖండం 6వ అధ్యాయం శ్రీ అద్వైతాచార్య మిలనము. జయతి జయతి దేవా కృష్ణ చైతన్య చంద్రో జయతి జయతి కీర్తిస్తస్య నిత్యా పవిత్ర జయతి జయతి భృత్యస్తస్య విశ్వేశమూర్తే జయతి జయతి భృత్యస్తస్య సర్వప్రియానాం. మరి చైతన్య చంద్రుడు ఎవరంట, లీలామయ స్వరాట్ అయినటువంటి పరమ పురుషుడంట. ఆయనకి జయమగుగాక. తర్వాత ఇతను మహావదాన్యుడు, తను కృష్ణ ప్రేమని పంచడం కోసం వచ్చినటువంటి వాడు. ఇంకా ఆయన యొక్క కీర్తి, ఆ మహావదాన్యాయుడి కీర్తికి జయమగుగాక. సర్వేశ్వరుడు, సర్వ జగత్తుకి ప్రభువు, సాక్షాత్తు సచితానంద విగ్రహస్వరూపము, అందరి జీవులకి కూడా తను ఈశ్వరుడు. ఆ ఈశ్వరునికి జయమగుగాక. ఇంకేం చెప్తున్నారంటే తను భక్త బృందానికి, తనతో ఉన్నటువంటి భక్త బృందం ఎవరైతే ఉన్నారో జయతి జయతి భృత్యస్తస్య సర్వప్రియాణం, ఆ భృత్యులందరికీ ప్రియమైనటువంటి, ఆ పార్షదులందరికీ ప్రియమైనటువంటి వాడు ఆయనకి జయము జయము, ఆయన నృత్యానికి జయము జయము. జయ జయ జగత జీవన గౌరచంద్ర దానదేహ హృదయేతో మార పదద్వంద. ఏమంటున్నాడంటే, ఓ గౌరచంద్ర నీకు జయము జయము, ఓ గౌరచంద్ర నీకు జయము జయము, నీ యొక్క పాద పద్మాలని నా హృదయంలో ఉండుగాక, ఆ దానాన్ని నాకు ఇవ్వు స్వామి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాడనమాట. జయ జయ జగత్మంగళ విశ్వంబర జయ జయ జగజ్జత గౌరచంద్ర కింకర. ఇంకేమంటున్నాడంటే నీ మంగళ స్వరూపానికి జయము జయము అనేసి అంటున్నాడు. నీకున్నటువంటి కింకరులు అంటే నీకున్న సేవకులందరికీ కూడా జయమగుగాక. జయ శ్రీ పరమానంద పూరీర జీవన జయ దామోదర స్వరూపేర ప్రాణధన. ఇంకేమంటున్నాడు, ఈ పరమానందపురి చైతన్య మహాప్రభుకి జయము జయము, తర్వాత దామోదర స్వరూపుడికి కూడా జయము జయము.
జయ రూప సనాతన ప్రియ మహాశయ జయ జగదీశ గోపి నా తేరా హృదయ. ఈ రూప సనాతనులకి ప్రసిద్ధమైనటువంటి మహాప్రభువుకి జయము జయము, జగదీశుడికి గోపీనాథుల హృదయంలో ఉన్నటువంటి గౌరచంద్రుడికి జయము జయము. జయ జయ ద్వారపాల గోవిందేరా నాథ జీవ ప్రతీకార ప్రభు శుభ దృష్టిపాత. ఈ పాలులైనటువంటి గోవిందనాథుడికి, ఆ మహాప్రభుకి జయము జయము. ఏమంటున్నాడు? ఓ మహాప్రభు, ఓ నాథ, జీవులందరి నాథ, నువ్వు అలాంటి కరుణామయుడివి, జీవులందరిపైన నీ శుభదృష్టిని సారింపచెయ్యి అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారనమాట బృందావన్ దాస్ ఠాకూర్ల వారు. హే నామతే నిత్యానంద సంగే గౌరచంద్ర భక్తగణలయకరే సంకీర్తన రంగ. ఆ విధంగా నిత్యానంద మహాప్రభుతో గౌరచంద్రుడు ఏం చేస్తున్నాడంట, అక్కడ సంకీర్తన వైభవాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాడనమాట. తను ఇక్కడికి వచ్చింది దేనికి? సంకీర్తనాన్ని ప్రారంభించడానికి, ఆ వైభవాన్ని మొదలు పెడుతున్నాడనమాట. ఏకానే సునః ద్వైతే రాగమన మధ్యకండే జయమతే హాయిల దరసన. ఇప్పుడు ఈ మధ్యఖండంలో శ్రీ అద్వైతాచార్యుల వారు కూడా రాబోతున్నారు మహాప్రభుని దర్శించడానికి. అదంతా ఇప్పుడు చెప్తున్నాను వినండి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. ఏకాదీన మహాప్రభు ఈశ్వరా వేసే రామాయి రే ఆజ్ఞాకారి లేనా పూర్ణ రసే. ఒక రోజంట భగవతావదేశంలో ఉన్నటువంటి గౌరసుందరుడు రమాయి పండితుడిని పిలిచి చెప్పాడంట, ఆజ్ఞాపించాడంట. చలహ రామాయి తుమి అద్వైత రవాస. ఓ రామయ్య, నువ్వు అద్వైత ఆచార్యుల వాళ్ళ ఇంటికి వెళ్ళు. తారాస్థానే కాహాగియా ఆమారా ప్రకాశ. ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకు చెప్పు. ఏం చెప్పు? నా ప్రకాశాన్ని గురించి చెప్పు. జారా లాగి కరీలా విస్తారారాధన జారా లాగి కరియాచా విస్తారా గ్రంథన జారా లాగి కరీలా విస్తార ఉపవాస సే ప్రభుతో మారాసి హాయిలా ప్రకాశ. ఇంకా ఆయనకు చెప్పు, ఎవరి కోసం వచ్చాడంట ఈ స్వామి? ఎవరు విస్తారమైనటువంటి ఆరాధన చేశారో, ఎవరు విస్తారమైనటువంటి క్రందన చేశారో, ఎవరు విస్తారమైనటువంటి ఉపవాసం చేశారో, అలాంటి కోసము నీ స్వామి, నీ ప్రభువు ఇక్కడ ప్రకాశించాడు, తను ఇక్కడ అవతరించారు. భక్తి జోగ బిలాయితే తారాగమన ఆపనే ఆసియా జూటా కర వివర్తన. దేనికోసం వచ్చాడంట? భక్తి యోగాన్ని ప్రతి ఒక్కరికి పంచడానికి వచ్చాడంట. అందుకే ఆసియా, వెంటనే త్వరగా రా, జూటాకర వివర్తన, వచ్చి త్వరగా వచ్చి కలువు, వచ్చి నీ ప్రభువుని కలువు అనేసి చెప్పు అనేసి అంటున్నాడు అనమాట. నిర్జానే కహిబా నిత్యానందగమన జేకి చుదేకిలా తారే కహివో కాధానా. ఇంకా నిత్యానంద మహాప్రభు వచ్చిన విషయాన్ని గురించి కూడా చెప్పు. ఇంకా నువ్వు ఇక్కడ ఏమేమి చూసావో, ఇక్కడ చూసినటువంటి సంఘటన ఏదైతే నువ్వు దర్శనం చేసుకున్నావో అవన్నీ కూడా నువ్వు అద్వైతాచార్యుల వారికి చెప్పు అనేసి చెప్తున్నారనమాట. అమరా పూజారా సర్వా ఉపహారాలాయి జూటా శివారే బాలా సహస్రికాహాయి. ఇంకేమంటున్నాడంటే, నాకు పూజ చేయడం కోసం కానీ ఏమేమైతే అవసరం ఉన్నాయో వాటన్నింటిని కూడా తనతో తీసుకొచ్చుకోమని చెప్పు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. శ్రీవాసానుజ రామ ఆజ్ఞా సిరే దారి సేయి క్షణే చలిలా సజరి హరి హరి. వెంటనే శ్రీవాస పండితుడి యొక్క తమ్ముడు ఈ రమాయి పండితుడు ఏం చేస్తున్నాడంట, గౌరసుందరుడు చెప్పిన ఆజ్ఞని విని హరి 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 అనుకుంటూ తను బయలుదేరుతున్నాడంట. హరిని స్మరిస్తూ బయలుదేరుతున్నాడు. ఆనందేవి హల్వా పాత నా జానే రామాయి శ్రీ చైతన్య ఆజ్ఞలాయి గేలా సేయిటాయి. మరి ఆయన హరి హరి అనుకుంటూ చైతన్య మహాప్రభుని స్మరిస్తూ పోతున్నాడండి. ఆయన ఆనందంలో మునిగిపోయి ఉన్నాడు. పాపం ఆయన బాహ్య దృష్టిలో లేడంట. కాలు ఎక్కడ అడుగు పడుతుందో తెలియట్లేదు, ఆయన ఏ దారిలో పోతున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదంట. అసలు బాహ్య దృష్టే లేనే లేదంట.
కాకపోతే ఆయనకు ఒకటే, నాకు ఇప్పుడు మహాప్రభు చెప్పాడు నేను వెళ్ళాలి అనేది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నాడు. హరి హరి అనుకుంటూ తను వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆచార్య ఆ విధంగా తను ఎలానో ఒకలాగా ఆ చోటికి వెళ్ళిపోయారంట. అద్వైతాచార్యుల వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిపోయారనమాట. ఎటు వెళ్తున్నారో తెలియకుండానే అక్కడికి చేరుకున్నారనమాట. ఆచార్యారే నమస్కరి రామాయి పండిత కాహితే నా పారే కాదా ఆనందే పూర్ణిత. అద్వైతాచార్యుల వారిని అక్కడ చూసి ఆయనకి నమస్కరించారు. ఇంకా ఆనంద పూర్ణితంతో రామాయి పండితుడు ఏం చెప్పాలో చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఆనంద పరవశంలో ఉన్నాడు. మహాప్రభు చెప్పిన విషయాలన్నీ తను చెప్పాలి, కానీ అద్వైతాచార్యుని చూసిన తర్వాత తను చెప్పలేకుండా ఉన్నాడనమాట. సర్వజ్ఞ అద్వైత భక్తి జోగేరా ప్రభావే ఆయిలా ప్రభురాజ్ఞ జానియా చే ఆగే. భక్తి యోగ ప్రభావం వలన అద్వైతాచార్యునికి అర్థమైపోయిందనమాట. ఏమని, నాకు ఇప్పుడు ఆజ్ఞ వచ్చింది అని చెప్పేసి తను తెలుసుకున్నాడనమాట. ఎందుకు తను ఏమన్నాడు, అంతకుముందు గౌరసుందరుడి యొక్క ఆయన ప్రవర్తనని చూసి వీళ్ళందరూ వెళ్ళి అద్వైతాచార్యునికి చెప్పినప్పుడు తను ఏం చెప్తాడు, అతను సాక్షాత్ కృష్ణుడే అయి ఉంటాడు. ఎందుకంటే నేను ఈ విధంగా ఆయనని కలగన్నాను. తర్వాత ఆయనని ఎప్పుడైతే నేను విశ్వరూపుణ్ణి తీసుకొని వెళ్ళడానికి మా ఇంటికి వచ్చాడు, నేను అప్పుడు ఆ పిల్లోడిని చూసినప్పుడు నా చిత్తాన్ని హరించాడు. సో అతను నా నాథుడే అని చెప్పేసి తను ఆయనే కృష్ణుడు అని చెప్పి తర్వాత ఏమంటాడు, ఒకవేళ నిజంగా అతను నా స్వామి అయితే నన్ను రప్పించుకుంటాడు అని చెప్పేసి కావలసుకొని ఇప్పుడు నవద్వీపాన్ని నుంచి శాంతిపురానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు కదా. అందుకే తనకు తెలిసిపోయింది, ఓకే ఇప్పుడు నన్ను నా స్వామి పిలుస్తున్నాడు అని చెప్పేసి తనకు తెలిసిపోయింది అనమాట. రామాయి దేకియా హాసి బాలే నవచనా రుజి ఆజ్ఞ హైలామా నివారాకారణ. రామయ్య పండితుని చూసి నవ్వుతూ ఇలా అంటున్నాడు అనమాట, నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు, నన్ను తీసుకుపోవడానికే వచ్చావు కదా, మహాప్రభు నా కోసం నిన్ను కబురు పెట్టడానికి పంపించారు కదా అనేసి, ఆయన ఆదేశం ఇచ్చారు కదా అనేసి ఆయన ఆనందంతో తనని ఎదురు మాట్లాడుతున్నారనమాట. కరజోడ కరీబలే రామాయి పండిత సకల జానియా చలహ త్వరిత. రమాయి పండితుడు 2 చేతులను జోడించి నమస్కారం చెప్తూ, స్వామి నువ్వంతా తెలుసు కదా, నీకు తెలుసు కదా, ఇంకా బయలుదేరండి త్వరగా బయలుదేరండి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆనందేవి హల్వహాయి ఆచార్య గోసాయి హే నాహి జానే దేహా ఆచే కోనాటాయి. అద్వైతాచార్యుడు ఆయన ఆనందానికి అసలు హద్దులే లేవండి. అతను ఆనందంలో మునిగిపోయాడు. అసలు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియట్లేదంట. ఆ మాట వినగానే ఇంకా నడువు వెళ్దాము, త్వరగా రండి స్వామి పిలుస్తున్నాడు అనగానే ఇంకా తను మర్చిపోయాడంట. ఎక్కడున్నాడు, ఇంట్లో ఉన్నాడా బయట ఉన్నాడా ఒళ్ళు ఏమీ తెలియకుండా ఉండిపోయాడనమాట. కేరుజియే అద్వైత చరిత్ర గహనా జానియావో నానామత కరియే కథనా. మరి అద్వైతాచార్యుడి యొక్క చరిత్ర ఎవరు తెలుసుకోగలుగుతారు? ఎవరికి తెలిసింది వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. మరి ఆయన ఎవరు? గోసాయి భగవంతుడు. ఆయన మానవుల మధ్యలోకి వచ్చాడంటే ఆయన నదియా నగరంలో అవతరించాడు అని చెప్పేసి ఎన్నో రకాల శాస్త్రాలు చెప్తున్నాయి. కోతావా గోసాయి, అతను ఎవరు? గోసాయి ఆయిలా మనుష్య భీతరే. అతను ఏం చేస్తున్నాడు? ఈ మనుష్యులందరి మధ్యలోకి వచ్చాడు. కోనా శాస్త్ర బలే నదియాయా అవతారి. ఎన్నెన్నో శాస్త్రాలు చెప్తున్నాయి తను నదియా నగరంలో అవతరించాడు అని చెప్పేసి. మోరా భక్తి వైరాగ్య ఆధ్యాత్మ జ్ఞాన మోరా సకల జానాయ శ్రీనివాస బాయి తోరా. ఈ శ్రీనివాస పండితుడు సోదరుడు, ఓ రమాయి, నా భక్తి వైరాగ్యము ఆత్మతత్వ జ్ఞానము వల్ల నాకు ఇవన్నీ తెలిసాయి అని చెప్పేసి అద్వైతాచార్యుడు తనకి చెప్తూ ఉన్నాడనమాట. ఎన్ని శాస్త్రాలు చెప్తున్నాయి తను ఇప్పుడు నవద్వీపంలో అవతరించబోతున్నాడని. మరి ఇవన్నీ ఎలా తెలుసుకున్నానంటే నా భక్తి వైరాగ్యం వల్ల నేను తెలుసుకోగలిగాను అనేసి చెప్తున్నాడు అనమాట. అద్వైతేరా చరిత్ర రామాయి బాలా జానే
ఉత్తర నాకారే కీచు హాసే మానే మానే. మరి రమాయి పండితుడికి అద్వైతాచార్యుడి గురించి తెలీదా ఏంటి? తెలుసు కదా. అందుకని చెప్పేసి ఆయన చెప్పేటటువంటి ఆయన ఫీలింగ్స్ని ఆయనను చూస్తూ తన మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు అనమాట. లోపల నవ్వుతూ ఉన్నాడు, ఇంకేమి ఎదురు చెప్పలేదంట, అలానే నించొని ఉన్నాడు. ఏ మత అద్వైతేరా చరిత్ర గదా సుకృతిరా బాల దుష్కరిత కార్యబాధ. ఆ విధంగా అద్వైతాచార్యుడి యొక్క చరిత్ర చాలా గొప్ప ఆగాధమైనటువంటిది. ఎవరైతే ఈ సుకృతవంతులు ఉంటారో వాళ్ళకి ఫలాన్ని ఇచ్చినటువంటిది అన్నమాట. మరి ఈ దుష్కృతుల వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యాలకి అంతరం కలిగేటటువంటిది అనమాట. పూనా భలే కహా రామాయి పండిత కికారానే తో మారా గామాన అచంబిత. మళ్ళీ అద్వైతాచార్యులు అంటున్నారు, ఓ రమాయి పండిత అనేసి పిలిచి మళ్ళీ తను చెప్తూ ఉన్నాడనమాట. ఏమంటున్నాడంటే, హఠాత్తుగా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా, కారణం ఏంటి చెప్పు అనేసి అంటున్నాడు. అంటే మళ్ళీ ఆయన నోటి నుంచి వినాలి అనుకుంటున్నాడు అనమాట. తన స్వామి తనకి కబుర్ పంపించాడన్న విషయం మళ్ళీ మళ్ళీ వినాలి అనేసి అనుకుంటున్నాడు. రూజీలేనాచార్య హాయిలా శాంత చిత్త తాకన కాందియా కాహే రామాయి పండిత. చెప్పు రమాయి పండిత చెప్పు అనేసి అన్నప్పుడు ఆయన రుజులైన ఆచార్య హైల శాంతచిత్త, అతను శాంతచిత్తానికి వచ్చాడు అని చెప్పి అప్పుడు తనంతన అర్థం చేసుకున్నాడనమాట. ఆయనను చూసి రమాయి పండితుడు ఏడవడం మొదలుపెట్టాడంట. జారాలాగి కరియాచా విస్తారా క్రందనా జారాలాగి కరీలా విస్తారా ఆరాధనా చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎవరి కోసం ఎంతగా ఏడ్చావో, నువ్వు ఎవరి కోసం ఎంత ఆరాధించావో, ఎంత గొప్ప భక్తి చేశావో. జారాలాగి కరీలా విస్తారా ఉపవాస సే ప్రభుతో మారాసి హాయిలా ప్రకాశ. నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం చేసినటువంటి నీ స్వామి ఇప్పుడు వచ్చాడు, అతను ఇప్పుడు ప్రకాశమయ్యాడు, ఆయన ఇక్కడ అవతరించాడు. భక్తి జోగా బీలాయితే తారాగమనా తోమారే సే ఆజ్ఞాకారి వారే వివర్తన. తను ఎందుకు వచ్చాడంట? భక్తి యోగాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు. తను ఇక్కడికి వచ్చాడు, అందుకే శీఘ్రంగా వెంటనే నిన్ను కలుసుకోవాలి అనేసి అనుకుంటున్నాడు. అందుకే తను ఆజ్ఞాపించాడు. షడాంగ పూజారా వీధి జోగ్య సజ్జలాయి. మరి పూజ, షడాంగ పూజ చేయడం కోసము నువ్వు అన్నిటినీ కూడా అన్నీ అరేంజ్ చేసుకో, హారతి ప్లేట్ని అరేంజ్ చేసుకో. ప్రభురా ఆజ్ఞాయ చేలా సశ్రీకాయ్యా. మరి నిన్ను ఒంటరిగా రమ్మనలేదు, మాతాజీతో సహా అందరినీ తీసుకొని రమ్మని చెప్తున్నాడు అనమాట. అపూర్వమైనటువంటి సామాగ్రిని సతీ సమేతుడివై రమ్మనేసి ప్రభు ఆజ్ఞాపించాడు అని చెప్పేసి రమాయి పండితుడు చెప్తున్నాడు అనమాట. నిత్యానంద స్వరూపేరా హైలాగమన ప్రభురా ద్వితీయ దేహాతో మరా జీవనా. ఇంకేమంటున్నాడంటే, నీకు నీ జీవన స్వరూపుడైనటువంటి ద్వితీయ శరీరం ఎవరైతే నిత్యానంద మహాప్రభు ఉన్నారో తను కూడా వచ్చేశారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇంకా తుమి సే జానా తారే మూజికి కహిమో భాగ్యదాకే మోరా తాబే ఏకత్ర దేకిమో. అయినా నిన్న నోటితో ఏం చెప్పగలుగుతాను, నువ్వు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు, సర్వము నీకు తెలుసు కదా. మరి ఒకవేళ నా భాగ్యం ఉంటే, నాకు అదృష్టం ఉంటే మీ అందరినీ కూడా నేను చూస్తాను అనేసి తను అంటున్నాడు అనమాట. రామాయి రాముకే జాబే ఏ తేకాసు నీలా తాకానే తూలియా బాహు కాందితే లాగిలా. రమాయి పండితుడు నోటి నుంచి ఈ విషయాన్ని వినగానే ఇంకా అద్వైతాచార్యుల వారు 2 చేతులు పైకెత్తి తను ఏడ్చేస్తున్నారంట, గట్టిగా ఏడ్చేస్తూ ఉన్నారనమాట. కాందియా హాయిలా మూర్ఛా ఆనంద సహిత దేకియా సకల గానా హాయిలా విస్మిత. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన ఏడుస్తూ ఆ ఆనందంలో మూర్చిపోయాడనమాట. వాళ్ళందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారనమాట. క్షణికే పాయియా బాహ్య కారేణ హుంకారా
అనిలు బాలే ప్రభు ఆపనారా. కొంతసేపటికి బాహ్య జ్ఞానం వచ్చి హూంకారం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆ ప్రభు, నిన్ను నేను బలవంతంగా ఇక్కడికి రప్పించాను, ఇక్కడికి మిమ్మల్ని తెచ్చేశాను బలవంతంగా అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడంట. మోరాలాగి ప్రభువా ఇలా వైకుంఠ చాడియా, నా కోసం అని చెప్పేసి స్వామి ఆ వైకుంఠాన్ని, ఆ గోలోకాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చేసాడు. ఏ తాబాలి కాందే పూనా భూమితే పాడియా అని మళ్ళీ ఏడుస్తూ గట్టిగా ధడాల్మని మళ్ళీ భూమి మీద కింద పడిపోయాడంట. అద్వైత గృహిణి పతి వ్రత జగన్మాత ప్రభుర ప్రకాశ సుని కాందే ఆనందిత. అద్వైతాచార్యుడి భార్య కూడా కృష్ణుడు అవతరించాడన్న విషయాన్ని విని తను కూడా ఆనందంతో ఏడ్చేస్తోందంట. అద్వైతేరా తనయ అచ్యుతానంద నామ పరమ బాలక సేహు కాందే ఆవిరామ. అద్వైతాచార్యుడికి చిన్న పిల్లోడు ఉన్నాడంట. అతను కూడా ఆ మాట వినగానే అతను కూడా అసలు ఏడ్చేస్తూ ఉన్నాడంట ఆనందంతో. అసలు ఆ క్యాబ్ లేకుండా ఎవరు ఆగట్లేరు, కంటిన్యూ ఏడ్చేస్తున్నారనమాట. కాందే అద్వైత పత్ని పుత్రేరా సహిత అనుచర సభా బేడి కాదే చారి భీత. అయ్యో భార్య పిల్లలే కాదు, అక్కడున్న వాళ్ళందరూ, వాళ్ళ ఇంట్లో ఉన్న దాసగణము, అక్కడ ఎవరైతే ఆ క్షణంలో ఉన్నారో, చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏడ్చేస్తూ ఉన్నారనమాట. అందరూ ఏడుస్తున్నారు, ఎవరికి ఏమవుతుందో కూడా ఏమీ తెలియట్లేదు అనమాట. కోవాదీనా దీకే కాదే నాహి పరా కృష్ణ ప్రేమ మాయా హైలా అద్వైతే రాగరా. మొత్తం అద్వైతాచార్యుడి యొక్క ఇల్లంతా కూడా కణం అంతా కూడా కృష్ణ ప్రేమ మయమైపోయిందంట. స్థిర హాయా అద్వైత హాయితే నారే స్థిర బావా వేసే నీరావాది దోలాయ శరీరా. అద్వైతాచార్యుల వారు తనను స్థిరపరచుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడంట, కానీ స్థిరం అవ్వలేకపోతున్నాడంట. ఆయన శరీరము భావావేశంతో ఊగిపోతుందంట, కంపనం వస్తుందంట ఆయన శరీరంలో. రామాయి రే బాలే ప్రభు కి బాలీలా మోరే రామాయి బాలే నా జూటా చలివారా తారే. ఏమంటున్నాడంటే రమాయి పండితుని ఇంకా ప్రభు నాతో ఏం చెప్పమన్నాడు అనేసి అడుగుతున్నాడు అనమాట. వెంటనే బయలుదేరి రమ్మన్నాడా అనేసి ఆయన ఉద్దేశం అనమాట. వెంటనే రమాయి పండితుడు ఏమంటున్నాడు, రా త్వరగా వచ్చేసి తొందరగా రమ్మంటున్నాడు అని చెప్పేసి రమాయి పండితుడు అంటున్నాడు అనమాట. అద్వైత బాలాయే సునా రామాయి పండిత మోరా ప్రభు హానతాబే మోహారా ప్రతీత. ఇంకేమంటున్నాడంటే, వినుము రామాయి పండిత, నాకు అతను వచ్చింది నా ప్రభే, నాకు ఆశ్వాసం కలుగుతోంది, నాకు విశ్వాసం అయిపోయింది, నాకు నమ్మకం కలిగింది. తాబే మోహారా ప్రతీత, ఆయన నా స్వామియే అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఆపాన ఐశ్వర్య జాది మోహరాదే కాయా శ్రీచరణ తులి దేయి మోహారా మాతాయా తాబే సే జని మోరా హాయ ప్రాణనాథ సత్య ఏయి మాజీ కాహిలుతో మాత. ఇంకేమంటున్నాడంటే, ఆయన ఐశ్వర్యాన్ని నాకు చూపించాడనుకో, ఆయన ఏదైతే ఆయన పాద పద్మాలు ఉన్నాయో ఆయన నా తల మీద పెట్టినప్పుడు నేను అతను నా ప్రాణనాథుడు అని తెలుసుకుంటాను అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే ఇప్పుడు అద్వైతాచార్యుల వారు గౌరసుందరుని ఏ విధంగా దర్శించుకోవాలనుకుంటున్నాడు, ఐశ్వర్య సమేతంగా దేవాది దేవుడి యొక్క ఐశ్వర్యం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఆయనను దర్శించుకోవాలి అనుకుంటున్నాడు. ఇంకా ఆయన యొక్క చరణాన్ని ఆయన తల మీద పెట్టాలి అనేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆ విధంగా పెడతాడో అప్పుడైనా నా ప్రాణనాథుడు అనేసి అంటూ ఉన్నాడనమాట. రామాయి బలేనా ప్రభు మాయికి కాహిమో జది మోరా బాగే దాకే నాయనే దేకిమో. తర్వాత ఏమంటున్నాడంటే, నేను నాకు తెలిసిన విషయాలన్నీ నీకు చెప్పేశాను అనేసి ఇంకేం చెప్తాను, ఇంకేం చెప్పలేను అనేసి అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు ఎందుకంటే అద్వైతాచార్యుల వారి యొక్క కోరిక విన్నాడు కదా, ఆహా నేను ఎంత అదృష్టవంతుని, ఒకవేళ నాకు అదృష్టం ఉంటే నేను కూడా దర్శనం చేసుకుంటాను అని చెప్పేసి రమాయి పండితుడు అంటున్నాడు అనమాట. నా నేత్రాలతో నేను చూస్తాను, జాది మోరా భాగ్య దాకే, నాకు ఒకవేళ భాగ్యం ఉంటే నయానే దేకిము, నేను కూడా నా కళ్ళతో చూస్తాను అనేసి అంటున్నాడు అనమాట.
जे तुम्हारा इच्छा प्रभु से इसे तहारा तुम्हारा నిమిత్త ప్రభు ఏ అవతారా ఏమంటున్నాడంటే నీకేది ఇష్టమో అదే ప్రభు చేస్తాడు, ఎందుకంటే ఆయన నీ కోసమే అవతరించాడే అనేసి రమాయి పండితుడు అంటున్నాడనమాట. हाईला अद्वैता तुष्टा रामारे वचने శుభజాత్ర ఉద్యోగకారి లతా తక్షణ ఏమంటున్నాడంటే ఎమ్మటే రమాయి పండితుడు మాటలు వినగానే సంతృష్టి చెంది ఇంకా శుభయాత్ర ఇంకా భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఆ యాత్రని తను ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాడు అనమాట. ఆ పత్ని రే బలియా జూటా హావు సావధానా లయ్య పూజారా సజ్జా చెలాగుయానా భార్యతో చెప్తున్నాడనమాట, చూడు అన్ని జాగ్రత్తగా పూజ ద్రవ్యాలన్నీ కూడా నువ్వు సిద్ధం చెయ్యి అనేసి చెప్తున్నాడు అనమాట. అన్నింటినీ ఏది మర్చిపోకుండా సక్రమంగా పెట్టేసి నువ్వు బయలుదేరడానికి అంతా కూడా ప్యాక్ చేసుకో అనేసి చెప్తున్నాడు అనమాట. పతివ్రత సేయి చైతన్యరా తత్వ జానే గంధమాల్య ధూప వస్త్ర ఆశేష విధానే. ఆ పతివ్రత అయినటువంటి ఆమె చైతన్య మహాప్రభు యొక్క తత్వము బాగా తెలుసంట ఆమెకి. అందుకని చెప్పేసి ఆయనని ఏ విధంగా అర్చించాలి, ఆయనని ఏ విధంగా సేవించాలి, ఆ సేవకు కావలసిన వాటన్నింటినీ కూడా తను సమకూరుస్తుందన్నమాట. ఏంటి గంధ మాల్య ధూప వస్త్ర అశేష విధానే రకరకాల విధాలుగా క్షీరాదాదీసరణాని కర్పూర తాంబూల లయ్య చలిల జత సభానుకూల. పాలు పెరుగు మీగడ వెన్న కర్పూరము తాంబూలము ఇంకా ఎన్నో ద్రవ్యాలని తను ప్యాక్ చేస్తుంది అంట. సపత్నికే చలిల అద్వైత మహాప్రభు రామాయ నిషేధేహాయ నా కహిబు కబు. అద్వైతాచార్యుడే పత్ని సమేతంగా బయలుదేరాడు. రమాయి పండితుడితో ఏమంటున్నాడంటే, నేను వస్తున్నానన్న సంగతి నువ్వు మహాప్రభుకి చెప్పకు అనేసి అంటున్నాడనమాట. ఎందుకు నేను రాలేదని చెప్పు అనేసి అంటున్నాడు. అంటేనే దాన్ని దాక్కొని ఆట ఆడాలి అనుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పి నేను రాలేదని చెప్పు అనేసి అంటాడనమాట. నాయిలా ఆచార్య తుమి బలియ వచన, నువ్వు అక్కడికి వెళ్ళి ఆచార్యుడు రాలేదు, అద్వైతాచార్యుడు రాలేదని చెప్పు అనేసి అంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అద్వైతాచార్యుడు రాలేదు అని చెప్పినప్పుడు దేకే మోరా ప్రభు తబేకి బలే తక్కనే, నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెప్తావో మహాప్రభు ఏమంటాడో చూడాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు నువ్వు అద్వైతాచార్యుని తీసుకోవడానికి పంపించాడు, కానీ అద్వైతాచార్యుడు రాలేదు అంటే ఆయన ఫీలింగ్ ఏంటిది, ఎలా రియాక్ట్ అవుతాడో అది అప్పుడు మళ్ళీ నాకు వచ్చి చెప్పు అనేసి అంటున్నాడు అనమాట. తన స్వామికి తన పట్ల ఎలాంటి ఫీలింగ్ ఉందో తను తెలుసుకోవాలనుకుంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి తను బయలుదేరాడు, కానీ నువ్వు వెళ్ళి అలా చెప్పు అనేసి అంటున్నాడు. కానీ ఇప్పుడైనా శివ సంఘానికి రావాలనుకోవట్లేడు, తన స్వామి యొక్క ఫీలింగ్ తెలుసుకున్నాక వెళ్దాం అనుకుంటుండు. అందుకని చెప్పేసి ముందే ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడంట, గుప్తే దాకో మాజీ నందనాచార్య రాగారే, సీక్రెట్గా వెళ్ళి నందనాచార్యుడు వాళ్ళ ఇంట్లో దాక్కోవాలి అనుకుంటున్నాడు అనమాట. నా ఇలా బాలి తుమి కరీబా గోచారే, నేను మాత్రం రాలేదు అన్న సంగతి నువ్వు చెప్పు, కానీ నేను రాలేదు అని చెప్పినప్పుడు స్వామి ఏమంటాడో ఆ ఫీలింగ్స్ మాత్రం నాకు కావాలి. అంటే తన కోసం తన స్వామి ఏ విధంగా ఫీల్ అవుతున్నాడో, ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నాడో తను తెలుసుకోవాలి అనేసి అనుకుంటున్నాడు అనమాట. సబరా హృదయ బైసే ప్రభు విశ్వంబరా అద్వైత సంకల్ప చిత్తే హాయిలా గోచారా. బృందావన్ దాస్ ఠాకూర్ వారు అంటున్నారు, అయ్యో మహాప్రభు అందరి హృదయాల్లో ఉంటాడే, ఆయనకు తెలియని విషయం ఏదైనా ఉందా? ఆయన ఎవరి చిత్తంలో ఏ విషయం ఉందో ఆయనకు తెలుసుకోలేకుండా ఉంటాడా? అద్వైతాచార్యుడి యొక్క సంకల్పం తనకు తెలుసుకోలేడా అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ఆచార్యేరాగమన జానియా పనే ఠాకూర పండిత గృహే చలిలత కానే. ఆ విధంగా రమాయి పండితుడు ఏమంటారు శివాస ఆంగనికి అక్కడికి వెళ్ళాడనమాట. వెళ్ళాడు. ప్రాయాజేత చైతన్యరా నిజ భక్త గానా ప్రభురా ఇచ్ఛాయ సభా మిలిలత కానా. చైతన్య మహాప్రభు అక్కడ అందరూ భక్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా అక్కడికి వచ్చేసారంట. చైతన్య మహాప్రభు కోరిక మేరకు అందరు కూడా అక్కడికి వచ్చేసారు. ఓ
పెద్ద సభ లాంటిదే అయిపోయిందనమాట ఇప్పుడు అక్కడ. ఆవేశిత చిత్త ప్రభు రాజాబాయి రుజియా ససంకే చాచేనా సబే నిరవహయ్యా. తర్వాత అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు తను చైతన్య మహాప్రభు తను భగవత్ ఆవేశంలో ఉన్నాడు అన్న విషయము అందరికీ అర్థమైపోయిందంట. అందరికీ అర్థమైపోయి ఎవరు కూడా మాట్లాడట్లేరు. ఎందుకంటే ఇప్పుడు తను సాక్షాత్ భగవద్ ఆవేశంతో తను అక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్పేసి అందరు సైలెంట్స్గా ఉన్నారనమాట, నిశ్శబ్దంగా కూర్చున్నారు. హుంకార కరియా ప్రభు త్రిదశేరా రాయా ఉటియా బలీలా ప్రభు విష్ణురా ఘటాయా. 33 కోట్ల దేవతలకి ఈశ్వరుడు సర్వేశ్వరుడు అయినటువంటి ఆ మహాప్రభువు హూంకారం చేస్తూ ఉన్నాడంట. హూంకారం చేస్తూ శ్రీవాసాంగంలో ఉన్నటువంటి విష్ణు సింహాసనం ఏదైతే ఉంటుందో ఆ విష్ణు సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడంట. నాడాయిసే బాలే వారే వారే నాడా చాహే మోరా ఠాకూరాలా దేకి వారే. ఏమంటున్నాడంట, నాడా వస్తున్నాడు, తనకి కోరిక ఉంది, మాటికి నాడ వస్తున్నాడు అంటూ తను ఏమంటున్నాడు, నా యొక్క భగవత్ అవతారాన్ని చూడాలనుకుంటున్నాడు అనేసి చెప్తాడనమాట. మరి ఇప్పుడు ఆ మాట చెప్పగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గౌరసుందరుణ్ణి దేవాది దేవుడిగా తనని ప్రజెంట్ చేయాలి, అందరు సేవలు చేస్తూ అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి కదా, ఇప్పుడు వాళ్ళందరూ చేస్తూ ఉంటారనమాట. సో నిత్యానంద జానే సాబా ప్రభురా ఇంగీత రుజియా మస్తకే చేత్రాధారిలా త్వరిత. వెంటనే నిత్యానంద మహాప్రభుకి అది అర్థమైపోయిందనమాట. అంటే ఇప్పుడు గౌరసుందరుడు తను ఈ స్వామి యొక్క ప్రదర్శన ఐశ్వర్యాన్ని తను ప్రకటించాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి వెంటనే నిత్యానందుడు ఏం చేశాడంట, ఛత్రధరిలా త్వరిత. మనము భగవంతుడి గుడికి వెళ్ళామనుకోండి, గుళ్ళో శ్రీ విగ్రహాన్ని దర్శనం చేసుకునేటప్పుడు శ్రీ విగ్రహం పైన ఒక బంగారు వర్ణంలో ఉన్నటువంటి ఛత్రం ఉంటుంది కదా, అలాంటి ఒక ఛత్రాన్ని తీసుకొని వచ్చి చైతన్య మహాప్రభు తలపై పెట్టాడంట. గదాధర రుజిదేయ కర్పూర తాంబూల సర్వజనే కారే సేవా జనానుకూల. గదాధర పండితుడేమో కర్పూర తాంబూలము మహాప్రభుకి అందించాడంట. ఇంకా అక్కడ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ సన్నివేశానికి తగ్గ అనుకూలమైనటువంటి సేవలు అందరూ కూడా వాళ్ళు చేస్తున్నారనమాట. కేహా పడే స్తుతి కేహా కోనా సేవా కారే. కొందరేమో స్వామిని కీర్తిస్తూ ఉన్నారంట, కొందరేమో సేవ చేస్తూ ఉన్నారంట. హేనాయి సామాయే ఆసి రామాయి గోచారా. అప్పుడే రమాయి పండితుడు అక్కడి నుంచి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడనమాట. నాహిక హితే ఈ ప్రభు బాలే రామాయి రే మోరే పరీక్షితే నాడా పాట ఇలా తోరే. రమాయి పండితుడు ఏమీ చెప్పలేకుండా ఉన్నాడు, సైలెంట్గా అక్కడికి వెళ్ళి నించొని ఉన్నాడంట. అప్పుడు చైతన్య మహాప్రభు అన్నాడంట, రమాయి అద్వైతాచార్యుడు నన్ను పరీక్షించాలనుకున్నాడు కదా అనేసి అన్నాడంట, అందుకే నిన్ను ఇప్పుడు పంపించాడు కదా అనేసి అన్నాడంట. నాడాయిసే ప్రభు నాడాయిసే భలి ప్రభు మస్తకాడు లాయా జానివోయా మోరే నాడా చాలా ఏ సాధాయా. ఏమంటున్నాడంటే రమాయి పండితుడు పాప అసలు వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి సీన్ అంతా చూసి, ఎందుకంటే భగవదావేశంలో ఉన్నటువంటి విష్ణు సింహాసనం మీద కూర్చున్నటువంటి మహాప్రభు చెప్పగానే ఇంకేం చేయలేక అని చెప్పేసి తల ఊపుతున్నాడు అనమాట. తర్వాత ఏమంటాడంటే వస్తున్నాడు అనేసి అంటాడనమాట. తర్వాత ఆయనకి నా యొక్క తత్వము తెలుసు, నేను తెలుసు, అయినా కానీ నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు అనేసి అంటాడనమాట. ఏతాయిరా హీలానంద నాచార్య రాగారే మోరా పరీక్షితే నాడా పాట ఇలా తోరే. వెళ్ళు, నందనాచార్యుని వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను పరీక్షించాలనుకుంటున్నాడు కదా, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి పిలుచుకోండి రా అనేసి చెప్తున్నాడు అనమాట. ఆనగియ శీఘ్ర తుమి హేదాయతాహానే ప్రసన్న శ్రీముఖే ఆమి బాలియా పానే. వెంటనే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయనను తీసుకొని రా అనేసి చెప్తున్నాడు అనమాట. ఆ ప్రసన్నమైన వదనంతో తను చెప్తున్నాడంట మహాప్రభు. ఆనందే చలీలా పూనా రామాయి పండిత సకల అద్వైత స్థానే కారిలా విధిత. మళ్ళీ కూడా అంతకుముందు ఆజ్ఞాపించినప్పుడే హరిని స్మరిస్తూ తనను తను ఏం చేస్తున్నాడో తెలియకుండా ఎలానో ఒకలాగా శాంతిపురం వరకు వెళ్ళాడు. ఇప్పుడు
మళ్ళీ సేమ్ ఆ రమాయి పండితుడు మళ్ళీ అలానే ఆనందంలో మునిగిపోయి ఇప్పుడు నందనాచార్యుని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడనమాట. వెళ్ళి సకల అద్వైత స్థానే కరీల విధేత మొత్తం అంతా విషయాన్ని అంతా కూడా అద్వైతాచార్యుడికి చెప్పాడనమాట. శూన్యానందే భాసే అద్వైతాచార్య ఆయిల ప్రభుర స్థానే సిద్ధ హైల కార్య. ఇంకా అద్వైతాచార్యుడి యొక్క ఆనందానికి హద్దులు లేవండి. ఎందుకంటే తను అనుకున్న కోరిక నెరవేరింది. ఎందుకంటే ఆయన అదే కోరుకున్నాడు. తను ఇక్కడ దాక్కొని ఉంటాడు, మళ్ళీ మహాప్రభు తనని పిలిస్తే తను వెళ్ళాలి అనేసి అనుకుంటాడనమాట. ఇంకా ఆయన కోరిక తీరింది కాబట్టి అక్కడి నుంచే నందనాచార్యుని వాళ్ళ ఇంట్లో నుంచే దండవత ప్రణామాలు చేసేస్తున్నాడంట. దూరే దాకి దండవత కారితే కారితే సశ్రీకే ఆయిసేస్తావా పడితే అక్కడి నుంచే నందనాచార్యుల వాళ్ళ ఇంట్లో నుంచి దండవత ప్రణామాలు చేసి భార్య సమేతుడే తను ఏం చేస్తున్నాడు, స్తుతి పడితే స్తుతి చేస్తూ ఉన్నాడనమాట. పాయియా నిర్భయ పద ఆయిలా సన్ముఖే నిఖిల బ్రహ్మాండే ఆపారూప వేసాదేకే. ఆ విధంగా తను స్తుతిస్తూ నడుచుకుంటూ శ్రీవాస పండితుడు వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. అక్కడికి వచ్చిన తర్వాత సకల భువనాలకి సకల బ్రహ్మాండ నాయకుడైనటువంటి గౌరసుందరుడి యొక్క దివ్య రూపాన్ని తను దర్శించుకున్నాడనమాట. జనీయ కందర్ప కోటి లావణ్య సుందర జ్యోతిర్మయ కనక సుందర కళేబర ప్రసన్నవదన కోటి చంద్రేర ఠాకూరా అద్వైతేర ప్రతిచేన సదయ ప్రచురా. మహాప్రభు ఎలా ఉన్నాడంట, కోటి మన్మధులని ధిక్కరించేటటువంటి లావణ్యమైనటువంటి అందంతో ఉన్నాడంట. ఆయన శరీరము జ్యోతిర్మయంగా ఉందంట. చాలా కనక సుందర కళేబర స్వర్ణము, బంగారు స్వర్ణము కరిగినటువంటి స్వర్ణపు మేని ఛాయతో తను మెరిసిపోతూ ఉన్నాడనమాట. ప్రసన్న వదనము కోటి చంద్రేర ఠాకుర కోటి చంద్రుల కాంతితో ఉన్నాడంట. తర్వాత అద్వైతేర ప్రతి జన సదయ ప్రచుర. మరి ఆయనకి అద్వైతాచార్యుడు అంటే చాలా దయ కలిగి ఉన్నాడంట. दुई बाहु दिव्या कान केरा संभाजीनी ताही दिव्याभरणा रत्ने रत् కిచని. మరి ఆయన యొక్క చేతులు ఎలా ఉన్నాయి అంటే బంగారు స్తంభాన్నే ధిక్కరించే విధంగా ఆజానులంబుడు ఆ విధంగా ఆయన బాహువులు ఉన్నాయంట. ఆయన చేతులకు ఉన్నటువంటి దివ్య ఆభరణాలు రత్న ఖచ్చితమై ఉన్నాయంట. శ్రీవస్త కౌస్తుభ మహామణి శోభ వక్షే మకర కుండల వై జయంతి మాలా దేకే. వక్షస్థలంలో శ్రీవత్సము, కౌస్తుభమణి, తర్వాత కర్ణాలకి మకర కుండలాలు, మెడలో వైజయంతి మాల, కోటి మహాసూర్యాజీని తేజే నాహి అంత పాద పద్మే రామచత్ర ధరయే అనంత. ఆయన యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి వెలుగు కోటి సూర్యులనే ధిక్కరిస్తూ ఉందంట. అనంతమైనటువంటి ప్రకాశము. ఆ తర్వాత ఆయన పాద పద్మాల దగ్గర రమ లక్ష్మీదేవి ఉందంట. తర్వాత అనంతదేవుడేమో ఆయన తలపైన ఛత్రంలాగా అనంతశేషుడు ఉంటాడు కదా, అనంతశేషుడు ఛత్రం రూపంలో ఉన్నాడంట. కీవానాక కీవామాని నా పారేచి నీతే త్రిభంగే బాజాయ బాషి హాసితే. మరి ఆయన యొక్క పాదాలకు ఉన్నటువంటి ఆ గోళ్ళల్లో నుంచి వచ్చేటటువంటి తేజం ఏదైతే ఉందో ఆ తేజంతో ఆయన కాళ్ళకి ఏ మణి పెట్టుకున్నాడో కూడా తెలియట్లేదంట. అది ఆ మణి యొక్క వెలుగు కూడా పలచబడిపోయిందనమాట. తర్వాత త్రిభంగే బజాయ, త్రిభంగ రూపంలో ఉండి బజాయ వంశీ తను వేణువుని వాయిస్తూ ఉన్నాడంట. ఎలా హసితే నవ్వుతూ తను వేణువుని మ్రోగిస్తూ ఉన్నాడనమాట. కీవా ప్రభు కీవా గణ కీవా అలంకార జ్యోతిర్మయ బాయి కీచు నాహి దేకే ఆరా. ఆ మహాప్రభు యొక్క అలంకారం ఎలాంటిది, ఆయన వేసుకున్నటువంటి ఆభరణాలు ఎలాంటివి,
అసలు అక్కడ ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఆ జ్యోతిర్మయ తేజమే ఎలాంటిది అంటే ఎవరు కూడా దాన్ని దర్శించుకోలేకుండా ఉన్నారంట. ఆయన అలంకారాన్ని చూడలేకపోతున్నారంట. ఆ తేజంలో అంత దివ్య మంగళ స్వరూపము అంతగా తను దర్శనం చేసుకుంటూ ఉన్నాడనమాట. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు, ఒక బంగారు చిత్రాన్ని పెట్టారు, వీళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ అద్వైతాచార్యుల వారు వచ్చి ఏ విధమైనటువంటి రూపాన్ని దర్శనం చేసుకుంటున్నాడు తను అక్కడ త్రిభంగ లలిత సుందరుడైనటువంటి తను నవ్వుతూ వేణువును వాయించేటటువంటి ఆ సామసుందరుడి రూపాన్ని తను దర్శనం చేసుకుంటూ ఉన్నాడనమాట. देखे पड़ी आचे चारी पछाया मुका महाभय स्तुति करे నారదాది సుఖ. అక్కడ ఎవరెవరు వచ్చారో ఆ విషయం కూడా చెప్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖ శివుడు, షణ్ముఖుడైన కార్తికేయుడు అందరూ కూడా అక్కడికి వచ్చారంట. తర్వాత వాళ్ళందరూ కూడా ప్రణతులు అర్పిస్తూ ఉంటే నారదుడు, సుఖదేవుడు వాళ్ళందరూ కూడా మహాభయంతో స్తుతిస్తూ ఉన్నారంట. మకర వాహన రథ ఏకవరంగన దండపార నామే ఆచే జేన గంగా సమా. మకర వాహన రథాలపై గంగాదేవితో పోలినంతగా ఆ వరాంగన వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తూ ఉన్నారంట, దండ ప్రణామాలు చేస్తూ ఉన్నారంట. వాళ్ళు వచ్చినటువంటి రథాలు ఏవైతే ఉన్నాయో ఆ రథాలు గంగా నది ఏ విధంగా ప్రవాహం ఉంటుందో ఆ రథాల ప్రవాహం అలా ఉందన్నమాట. ताबे देखी स्तुति करे सहस्रवदना चारि दिगे देखे జ్యోతిర్మయ దేవగణ. అప్పుడు అనంతదేవుడు సహస్రవదనుడైనటువంటి అనంతదేవుడు స్తుతి చేస్తూ ఉన్నాడంట. 4 దిశల్లో ఈ దేవతలందరూ కూడా ఈ జ్యోతిర్మయమైనటువంటి దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారంట ఆ సన్నివేశాన్ని. ఉటీల ఆచార్య దేకే ఆచరేనా అతలే సహస్ర దేవా పాడి కృష్ణ బలే. తర్వాత ఆయన పాద పద్మాల దగ్గర, గౌరసుందరుడి యొక్క పాద పద్మాల దగ్గర సహస్రాది దేవతలు ఉన్నారంట. వాళ్ళందరూ అక్కడ పడిపోయి ఉండి కృష్ణ కృష్ణ అని చెప్పేసి పాడుతూ ఉన్నారంట. వాళ్ళందరినీ కూడా ఈ అద్వైతాచార్యులు దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. జయ పూజారా సమాయే జయ దేవా ధ్యానకారే తాహ దేకే చారి దిగే చరణే రాతలే. ఏ పూజలు ఏ దేవుడు ఎలా చేస్తున్నాడో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళందరూ చేస్తున్నారనమాట. వాళ్ళందరూ కూడా మహాప్రభు యొక్క పాద పద్మాల దగ్గర 4 వైపులా ఉండి వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా పూజిస్తూ ఉన్నారనమాట స్వామిని. దేకీయ సంభ్రమే దండ పారానామ చాడి ఊటీలా అద్వైత అద్భుత దేకి బాడి. ఆ విధంగా అద్వైతాచార్యులు దండ ప్రణామాలు చేస్తూ తను లేస్తూ ఈ అద్భుతాన్ని అంతా కూడా చూస్తున్నాడు. ఇప్పుడు తను వచ్చి ప్రణామం చేశాడు, లేచి చూస్తే అక్కడ ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు, కిన్నరులు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క రథాల్లో వచ్చారు. వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. పంచముఖ శివుడు ఉన్నారు, చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉన్నారు, షణ్ముఖ కార్తికేయుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారనమాట. దేకే శతఫనధారా మహానాగా గణ ఊర్ధ్వబాహు స్తుతికారే తూలి సభఫన. ఈ శతఫనాలు కలిగినటువంటి మహానాగులన్నీ కూడా వాటి పడగల్ని ఎత్తి ఊర్ధ్వ బాహులే స్తుతిస్తూ ఉన్నారంట. అంతరిక్షే పరిపూర్ణ దేకే దివ్యరథ. మరి అంతరిక్షం చూస్తే అంతరిక్షంలో కూడా అన్ని దివ్యరథాలన్నీ నిండిపోయాయంట. గజహంస స్వే నిరోధిల వాయుపద. అక్కడ గజములు, అశ్వములు, హంసలు మొదలైనటువంటి ఆ దేవతల వాహనాలతో మొత్తం ఆకాశం అంతా నిండిపోయిందంట. కోటి కోటి నాగవధు సజల నయనే కృష్ణ బాలి స్తుతి కారే దేకే విద్యమానే. మరి కోటి కోటి నాగపత్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజలే కళ్ళల్లో ఆనంద బాష్పాలతో స్వామిని కీర్తిస్తూ ఉన్నారంట. ఇవన్నీ కూడా అద్వైతాచార్యుల వారు చూస్తున్నారనమాట. క్షితి అంతరిక్షే స్థాన నాహి అవకాశే దేకే పడియాచే మహా ఋషి గణపాసే. మరి భూమి మీద చూస్తే భూమి మీద స్థలం లేదంట, అంతరిక్షంలో చూస్తే అంతరిక్షంలో స్థలం లేదంట. ఈ మహర్షులు, సప్త ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడడానికి స్థలం లేక ఒక ప్రక్కకి నించొని తొంగి తొంగి చూస్తున్నారు.
ఉన్నారంట. మహాఠాకూరాలా దేకి పాయిలా సంభ్రమ పతి పత్నికి చూబాలి వారానా హే క్షేమ. ఈ గౌరసుందరుడి యొక్క ఈ గొప్ప భగవత్ ప్రకాశాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. ఆ విధంగా సతీ సమేతుడైన అద్వైతాచార్యుడు నోటి నుంచి మాట రావట్లేదంట. నోటి నుంచి మాట రాక అలా స్తంభితుడైపోయి ఉన్నాడనమాట. సో ఇంకా ఓకే పారామా సాదాయామాతి ప్రాభో విశ్వంబరా చాహియా అద్వైత ప్రాతికారిలా ఉత్తరా. విశ్వంబరుడు అద్వైతాచార్యుని చూసి తను ఏమంటున్నాడంటే, నీ యొక్క కోరిక కోసమే, నీ సంకల్పం కోసమే నేను అవతరించాను అనేసి చెప్తున్నాడు అన్నమాట. తోమారా సంకల్పాలాగి ఆవాతీర్ణామి, నీ సంకల్పంతో నేను అవతరించాను. విస్తారమార ఆరాధన కైలైతుమి, సో అందుకని నువ్వు విస్తారంగా ఇప్పుడు నన్ను ఆరాధించు అనేసి చెప్తున్నాడు అనమాట. సుతియా చీలు క్షీరసాగర భీతరే నిద్రాభంగ హాయిలా మోరా తోమారా హుంకారే. నేను మంచిగా క్షీరసాగరంలో హాయిగా పడుకున్నవాడిని నువ్వేం చేసావు, నా నిద్ర భంగం చేసావు. ఎలా? నీ హూంకారంతో నన్ను డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దేకియా జీవేరా దుఃఖ నా పారి సాహితే అమారే అనిలే సాబా జీవా ఉద్దారితే. ఈ జీవులందరి యొక్క దుఃఖాన్ని చూసి నువ్వు సహించలేక నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు అని చెప్పేసి చెప్తున్నాడు. జతే కాదేకి లేచే తుర్దేకే మోరా గానా సబరా హాయిలా జన్మ తోమారా కారానా. చూడు, నీ కారణంగా వీళ్ళందరూ కూడా ఇక్కడ జన్మించారు. నా గణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ జన్మించారు. జై వైష్ణవా దేకితే మా బ్రహ్మాది భావే మానే తో మహైతే తారా దేకి వేక సర్వజనే. ఈ వైష్ణవులందరినీ బ్రహ్మాది దేవులు దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారంట. మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు నీ కారణం వలన వీళ్ళందరినీ కూడా ఇక్కడికి వచ్చేసారు, వీళ్ళందరినీ కూడా నువ్వు దర్శించు అనేసి చెప్తున్నాడు అనమాట. సో మనం ఈరోజు ఇక్కడితో ఆపేస్తాం. తర్వాత అద్వైతాచార్యుల వారు కీర్తిస్తారు, ఆ కీర్తిని మనము రేపు కొనసాగించుకుందాం. హరే కృష్ణ. చైతన్య మహాప్రభు యొక్క ఈ దివ్య మంగళ స్వరూపం ఏదైతే, వైకుంఠ దర్శనం ఏదైతే ఉందో అది పరమ అద్భుతంగా ఉంది. సో అలాంటి భాగ్యాన్ని మనకు అందించినటువంటి బృందావన్ దాస్ ఠాకూర్ల వారికి ధన్యవాదాలు చెప్తూ మనము ఈరోజు ఇక్కడితో ఆపేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రేపు గారు కలుసుకోరండి మరి మహాప్రభుని. కలుసుకున్నారు, చూశారు, ఇంకా తర్వాత ఏం సంభాషించుకుంటారు ఆయన పరవశం. మాతాజీ 5కే ఉండిందా? రోజు 5కేనా? అవును అవును మాతాజీ, 5కే, 5 నుంచి 6కే పెట్టాను. బృందావనంలో ఉన్నాను నేను, అటు ఇటు తిరుగుతున్నాను కదా, ఆ సమయాన్ని బట్టి నేను 5 నుంచి 6కి పెట్టాను. హరే కృష్ణ. అయ్యో, రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను, వినండి. ఈరోజు రికార్డింగ్ వినండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. వైకుంఠ దర్శనాన్ని ఇప్పించాడు. సంతోషము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు ఇంతసేపు ఓపికగా విన్నందుకు. మళ్ళీ రేపు అద్వైతాచార్యుల వారి యొక్క పులకింతని, ఆయన యొక్క దర్శన స్పర్శన దర్శన అవన్నీ కూడా చెప్పుకుందాం. హరే కృష్ణ. శ్రీ బృందావన్ దాస్ ఠాకూర్కి జై, చైతన్య భాగవతంకి జై, శ్రీ బృందావన్ ధామ్కి జై. సరే మాతాజీ, మాకు అట్లా పెట్టినారు కాబట్టి సంతోషము. వింటా అయితే మాతాజీ. ఓకే.